నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని గజ్జలవారిపల్లె గ్రామానికి రోడ్డు అనుమతి లభించిందని చెప్పారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రోడ్డు నిర్మాణానికి బాటలు పడ్డాయని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంతో గజ్జలవారిపల్లె గ్రామ ప్రజలకు రాకపోకలు మరింత సులభతరమవుతాయని చెప్పారు. ఉదయగిరి నియోజకవర్గం వ్యాప్తంగా 52 కోట్ల వ్యయంతో 768 కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా చేసిన చిన్న ప్రయత్నంతో గ్రామానికి తారు రోడ్డు వచ్చిందని విద్యార్థుల ఆలోచనను మెచ్చుకున్నారు. థాంక్యూ పవన్ కళ్యాణ్ గారు. థాంక్యూ సురేష్ ఎమ్మెల్యే గారు. ఈ రోజున మనం ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో కొండాపురం మండలంలో గరిమెనపేట పంచాయతీలో ఉన్నాము. గరిమెనపేట పంచాయతీలో చల్లగిరిగర అలాగే గజ్జంవారిపల్లి కనెక్ట్ చేసే రోడ్డు స్కూల్ పిల్లలకి ఎంతో ఉపయోగకరమైన రోడ్డు ఇది. ఈ రోడ్డు పరిస్థితి బాగాలేదని అసలు మొదటి రోడ్డే వేయలేదు. ఇది రెన్యువల్ కూడా కాదు, అసలు కంప్లీట్గా రోడ్డే లేదు. ఎంతో కాలంగా ఇబ్బంది పడే పరిస్థితి. గత 30-40 ఏళ్ళుగా కూడా దీనికి కనెక్టివిటీ రోడ్ లేదు. వర్షం వస్తే చాలా దారుణమైన పరిస్థితి. ఇంతకుముందు నేను కూడా చూడడం దూరం చేసి మన లిస్టులో కూడా ఉంది. దీనికి ఈ స్కూల్ పిల్లలు టెక్నాలజీ వాడుకొని సోషల్ మీడియాలో వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు చూసి చెలించిపోయి ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పి ఇమీడియట్గా కూడా వారు 86 లక్షలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున, కొండాపురం మండలం ప్రజల తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇక్కడికి మన జనసేన ఇన్ఛార్జి గుడ్డే వెంకటేశ్వర్లు గారు, అలాగే మన ఇంకొక నాయకులు కాశీరావు గారు, అలాగే మన బీజేపీ ఇన్ఛార్జి మన కదిరి రంగారావు గారు, ఇతర జనసేన నాయకులు అందరూ కూడా మన ముందు ఉన్నారు. అందరూ యూత్ నాయకత్వం కూడా అంతా జనసేన నాయకత్వం, వారందరూ కూడా మనతో కలిసి నడుస్తూ ఉన్నారు. ఎలక్షన్ ముందు నుంచి కానీ తర్వాత కానీ అభివృద్ధి పనుల్లో కూడా ముందు నడుస్తూ ఉన్నారు. ఇలాగ మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మనకేమైపోతుందంటే ఉదయగిరి నియోజకవర్గంలో అన్ని రూరల్ అయినందువల్ల ఒక మున్సిపాలిటీ కూడా లేదు. పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ గారి శాఖల మీద ఆధారపడిన పరిస్థితి చాలా డిపార్ట్మెంట్లు కూడా.